భూమి 1/4 పడిపోయింది. చెరువులు కాలువలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం తప్పనిసరి పరిస్థితుల్లో భూగర్భ జలాల్ని ఉపయోగించుకోవలసి వచ్చింది. భూగర్భ జలాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఇప్పుడు 700 అడుగుల లోతుకు బోర్లు వేసినా చుక్క నీరు లభించని దురవస్థ తలెత్తింది. ప్రభుత్వం ప్రజాధనంతో ప్రాజెక్టులు లిఫ్టులు నిర్వహిస్తూ ఆంధ్ర రైతులకు ఉచితంగా సాగునీరు అందిస్తుంటే తెలంగాణ రైతులు బోర్లపైన పంపు సెట్లపైన తమ నెత్తురోడ్చి సంపాదించిన 20,000 కోట్ల రూపాయలు ధారపోశారు. ఉషంపల్లి నల్గొండ జిల్లాలోని ఒక కుగ్రామం ఇది. ఇక్కడి జనాభా కంటే ఈ గ్రామంలో వేసిన బోరుబావుల సంఖ్య ఎక్కువ. ఈ ఒక్క గ్రామంలోనే 6,000 బోరుబావులు తవ్వారు. పైరా రామ్రెడ్డి ఈ రైతు ఒక్కడే 56 బోర్లు వేశాడు. అందులో 49 బావుల్లో చుక్క నీరు పడలేదు. ఆ బోర్లు వేయటం ఒక రకంగా బాధ అనిపిస్తూనే ఉంది. వేయటం దండగా అని అనిపిస్తుంది. అయినా లోపల ఎక్కడో కొంత ఆశ, ఎన్నో ఒక ఎన్నన్నా ఇంకో కాస్తిని పడుతుందో అన్నట్టుగా. ఆశ నిరాశల సందిగ్ధం రైతులను బోరుబావుల వెంట పరిగెత్తిస్తోంది. ఈ పరుగు చాలా మంది రైతులను అప్పుల ఊబిలో దింపుతోంది. చివరకు ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. మరెందరో రైతులు దిగాలుగా భయంగా వచ్చే మంచి కాలం కోసం ఎదురు చూస్తున్నారు. మరోసారి కాలం కలిసి రాకపోతే వీరిలో ఇంకెందరూ మృత్యువును ఆశ్రయిస్తారు. గొంతులకు తాళ్ళు వేసుకొని ఉరిపెట్టుకొని వచ్చే కాలం వచ్చింది సారు. బతకలేము. తెలంగాణ ప్రజల విషాద గాథ ఇంతటితో ముగిసిపోలేదు. భూమి పొరల్లో పేరుకుపోయిన ఫ్లోరైడ్ విషం తాగునీటిలో కలిసిపోయి ఇక్కడి ప్రజల జవజీవాలను పీల్చి పిప్పి చేస్తోంది. తాగునీటి కోసం చేతి పంపులపై ఆధారపడుతున్న 2 లక్షల మంది ప్రజలు, ప్రధానంగా పిల్లలు యువకులు ఈ భయంకర వ్యాధి బారిన పడ్డారు. బోర్ల నీళ్లు తాగిన కాంచి మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. చిన్నోళ్ళు పెద్దోళ్ళు 40 ఏళ్ళ అయితాలకే వయసు మీరిపోయినట్టుగా అయిపోతుందండి ఈ నీళ్ళ వలన. జలరాశులతో అలరారే నాగార్జున సాగరం ఉన్నది నల్గొండ జిల్లాలోనే అయినా గుక్కెడు మంచినీరు దొరకడం ఫ్లోరోసిస్ బాధితులకు సుదూర స్వప్నమే అయింది. తెలంగాణ ప్రజలు మోసపోవడం, తమ అవకాశాలను నష్టపోవడం ఒక్క నదీ జలాలకే పరిమితం కాదు. అడుగడుగునా ఇదే అనుభవం ఎదురైంది. మన విద్యా ఉద్యోగ అవకాశాలు మనకు దక్కలేదు. మన జీవితాలను, రాష్ట్రాన్ని మనం పునర్నిర్మించుకునే మహోజ్వల అవకాశాన్ని మనకు దక్కనివ్వలేదు. సచివాలయం నుంచి హైకోర్టు దాకా ఎక్కడ తెలంగాణ యువకులకు రావాల్సిన న్యాయమైన వాటా ఉద్యోగాలు రావడం లేదు. తెలంగాణ వాసులు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో కేవలం 8% మంది కాగా, స్వయంగా న్యాయపీఠం నుంచి తీర్పులు చెప్పే హైకోర్టులో 20% మంది మాత్రమే. ఎక్కడా ఎవరికీ తీసిపోని తెలంగాణ న్యాయవాదులకు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా అడ్వకేట్ జనరల్గా పనిచేసే అవకాశం దక్కలేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న నియమించిన 86 మంది మెజిస్టేరియల్ ఉద్యోగుల్లో తెలంగాణ వాసులు 7 మాత్రమే. తెలంగాణకు నిరాఘాటంగా జరుగుతున్న అన్యాయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? తెలంగాణ ప్రజలు ఎప్పుడూ నష్టపోతూనే వచ్చారు. నిజాం తన పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి తెలంగాణలో ఉద్యోగావకాశాలు తెలంగాణ వారికి దక్కే విధంగా ముల్కీ నిబంధనల్ని ప్రవేశపెట్టారు.
సమైక్యాంధ్రలో మరోసారి అన్యాయం జరగకూడదన్న భయంతోనే ముల్కీ నిబంధనల్ని కొనసాగించాలని ముందుగానే షరతు విధించడం జరిగింది. అయినా ఆంధ్ర నుంచి తెలంగాణకు వలసలు ఆగలేదు. ప్రభుత్వేతర రంగాల్లో ఉద్యోగావకాశాలను గద్దల్లా తన్నుకుపోవడము నిలువలేదు. ఇలా నిరంతర వివక్ష నిరాదరణతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు 1969లో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు. 400 మందికి పైగా తెలంగాణ ముద్దుబిడ్డలు ఆ ఉద్యమంలో అసువులు బాచారు. ఈ ఉద్యమాన్ని నీరుకార్చడానికి మరోసారి కొత్త ఫార్ములాలు రూపొందించారు. కొత్త ఒప్పందాలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో అక్రమంగా ఉద్యోగాల్లో చేరిన 82,000 మంది ఆంధ్రులను వారి ప్రాంతాలకు తిప్పిపంపడానికి 1969లోను తిరిగి 1985లోను ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వుల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు. పైగా ఎప్పటిలాగే యథేచ్ఛగా ముల్కీ నిబంధనలకు తూట్లు పొడిచే ప్రయత్నాలు కొనసాగాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత సుప్రీంకోర్టు 1973లో తెలంగాణలో ముల్కీ నిబంధనల అమలును సమర్థిస్తూ వాటిని కొనసాగించాలని తీర్పు చెప్పింది. కానీ ఆంధ్ర రాజకీయ వర్గాలు ఈ తీర్పుపై ఆగ్రహించి తెలంగాణకిచ్చిన అన్ని రకాల రక్షణాత్మక నిబంధనల్ని రద్దు చేయాలని కోరుతూ జై ఆంధ్ర ఉద్యమం ప్రారంభించాయి. తెలంగాణ వనరులు అవకాశాలను స్వేచ్ఛగా కొల్లగొట్టే అవకాశం కొనసాగించకపోతే సమైక్యాంధ్రలో కొనసాగబోమని బెదిరించాయి. మరోసారి ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన నాటి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పుతో సహా అన్ని రకాల రక్షణల్ని రద్దు చేసింది. కోస్తా రాజకీయ పెత్తందారుల వివక్షా విధానాలు తెలంగాణను బలిపీఠం ఎక్కించాయి. తెలంగాణ ప్రజల హక్కులను ప్రయోజనాలను ఈ గడ్డపైన ఉన్న ఏ చట్టాలు వ్యవస్థలు కాపాడలేకపోయాయి. ఈ అన్యాయపు బంధం నుంచి విడిపడి మన బతుకును మనం నిర్మించుకోగల స్వేచ్ఛాయుత తెలంగాణను సాధించుకోవడం ఒక్కటే మనకు మిగిలిన ప్రత్యామ్నాయం. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష ఎప్పుడూ చల్లారిపోలేదు. ఇక్కడి ప్రజలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక అవకాశాలను దక్కకుండా చేయడమే కాదు, తెలంగాణ భాష, యాస, సంస్కృతి, మనుగడపై దాడి చేయడం నిత్య కృత్యాలయ్యాయి. కొందరు ఈ అవమానాలను, కష్టనష్టాలను మౌనంగా భరిస్తూ వస్తే, ఇంకొందరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పునరుద్ధరణ కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ వచ్చారు. భారతీయ జనతా పార్టీ 1997లో కాకినాడ సదస్సులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. వామపక్షాలు తెలంగాణ వెనుకబాటుతనాన్ని అంగీకరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలు డిమాండ్ చేయడంలో పోటీ పడుతూ వచ్చాయి. కాంగ్రెస్ సైతం 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణకు పిలుపునిచ్చింది. ఈ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలంతా సోనియా గాంధీని, నాటి రాష్ట్రపతిని కలిసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు చొరవ తీసుకోవలసిందిగా కోరారు. నిధులు, నదులు, వనరులతో అలరారుతున్న ఈ ప్రాంత ప్రజలు కని విని ఎరుగని బాధల గాథలు అనుభవిస్తూనే ఉన్నారు. న్యాయం వారిని హేళన చేస్తూనే వచ్చింది. వ్యవసాయం దారుణంగా దెబ్బతింది. కేవలం గత కొద్ది మాసాల వ్యవధిలోనే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, సాగునీటి సమస్య, వ్యవసాయ పెట్టుబడులు విపరీతంగా పెరగడం, గ్రామీణ పరపతి వ్యవస్థ కుప్పకూలిపోవడం వంటి కారణాల వల్ల తెలంగాణ రైతులు చేతిపనివారు దిక్కులేని పరిస్థితుల్లో నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యల్ని ఆశ్రయిస్తున్నారు. గత 5 దశాబ్దాలలో వేలాది మంది తెలంగాణ రైతు బిడ్డలు బతుకులేక, బతకలేక ప్రాణాలు తీసుకున్నారు.